వెంకటేశ్వర స్వామి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించడం కోసమే తన ప్రసాదం నుండినే ప్రారంభించాడేమో తెలియదు. ఎందుకంటే కల్తీ అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. దాంట్లో మొన్న రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మాట్లాడింది రాజ్యసభలో. డీటెయిల్డ్‌గా మాట్లాడుకొచ్చారు. పాలుండట్లేదు. ఇప్పుడంతా సింథటిక్ ద్రావణమే ఉంటుంది. మనం తెల్లగా ఉండే ప్రతి పాలనుకుంటాం. కానీ మార్కెట్‌లో దొరికే సగానికి పైగా పాలు పశువుల పొదుగు నుండి వచ్చినవి కావు. ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. పాలలో ప్రోటీన్ విలువని, నైట్రోజన్ కంటెంట్ కృత్రిమంగా పెంచడానికి యూరియా కలుపుతున్నారు. ఇది నేరుగా కిడ్నీలను నిర్వీర్యం చేస్తుంది. పాలు చక్కగా కనిపించడానికి, నురుగు రావడానికి డిటర్జెంట్ పొడిని వాడుతున్నారు. ఆ పాలు తాగినప్పుడు మన పేగులో ఉండే సున్నితమైన పొరలు కాలిపోతాయి. 71% పాల నమూనాల్లో యూరియా ఉంటామంటే మనం ఓ తరాన్ని మెల్లమెల్లగా విషానికి బానిసలుగా చేస్తున్నామని అర్థమని గుర్తు చేశారు. అట్లాగే పచ్చని కూరగాయలు చూస్తే మనకు ఆరోగ్యం అనిపిస్తుంది. కానీ ఆ పచ్చదనం వెనకాల మొలాకైట్ గ్రీన్ అనే ప్రమాదకరమైన డై ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ కలరు. ఇది కడుపులోకి వెళ్తే కాలేయం కుళ్ళిపోతుంది.